గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్. కిన్నెరా మెమోరియల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ వెబినార్ సిరీస్కి 2వ ఎపిసోడ్కి పార్టిసిపేట్ చేయడానికి లాగిన్ అయిన మా మిత్రులందరికీ అమెరికా నుంచి, యూకే నుంచి, అలాగే ఇండియా నుంచి ఇందులో పార్టిసిపేషన్ చేస్తున్న వాళ్ళందరికీ స్వాగతం. ఈరోజు మనతో దీపికా చల్సాని ఉన్నారు. మొట్టమొదట కిన్నెరా మెమోరియల్ ఫౌండేషన్ పిల్లల విషయంలో హెల్త్కి సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండటంతో ఈ కోవిడ్-19 పాండమిక్ సందర్భంగా పిల్లల హెల్త్కి సంబంధించి మనం కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మొట్టమొదటిగా ఒక వెబినార్ ప్రారంభించాము. అయితే ఆ వెబినార్ తర్వాత మిత్రులందరూ కూడా ఇది కొంతకాలం కంటిన్యూ చేస్తే బాగుంటుంది, వివిధ రంగాల నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిచి దీనిపై చర్చలు కానీ అలాగే టాక్స్ కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనటంతో దీన్ని కంటిన్యూ చేసే ఉద్దేశంతో ఈ నెల కూడా ఈ ప్రోగ్రామ్ని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట ప్రస్తుతం కోవిడ్ ఉన్న పరిస్థితి గురించి నేను కొంత మాట్లాడిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. కోవిడ్-19 ప్రభావం వ్యాక్సిన్ రావటంతో ముగిసిపోతుందనే ఒక ఆలోచనలో, ఆశతో మనందరం ఉన్నాం. అయితే నిపుణులందరూ చెప్తున్నది ఏంటంటే ఇది 2021 సంవత్సరం వరకు కూడా దీని ప్రభావం కొనసాగుతుంది అనే వాదన మనం వింటున్నాం. ఇప్పుడు మనం ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా, అలాగే ఈ పరిస్థితులతో ఎలా సహజీవనం చేయాలో అటువంటి దిశగా మనం ఆలోచించకుండా ఈ వాస్తవాన్ని నిరాకరించడానికి ప్రయత్నించకూడదు. మనందరం కూడా వెనకటి పరిస్థితులు వచ్చేస్తాయి, తిరిగి మామూలుగానే ఆటలు ఆడుకోవటం, పిల్లలందరూ పాఠశాలకు వెళ్ళటం, మనం మామూలుగానే వర్క్కి వెళ్ళటం, అలాగే హాలిడే ట్రిప్స్కి వెళ్ళటం, పార్టీలు చేసుకోవటం, ఇవన్నీ జరుగుతాయని ఆశిస్తున్నాం. ఈ కోవిడ్-19 రెస్ట్రిక్షన్స్ వల్ల ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే, కానీ ఈ టైంలోనే మనం ఇంకా నిబ్బరంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యాక్సిన్ మీద మనం చాలా ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నాం. అయితే అది గేమ్ చేంజర్ అనుకోవద్దని విజ్ఞులు చెప్తున్నారు. అన్ని ఇమ్యూనైజేషన్స్ ఒకే రకంగా ఉండవు. ఇంతకుముందు మనం మీజిల్స్, మమ్స్కు తీసుకున్న వ్యాక్సిన్స్ ఒక లైఫ్ టైం, ఒక జీవితకాలం వరకు పనిచేసేవి. అయితే ఫ్లూకి తీసుకునే వ్యాక్సిన్ మాత్రం పరిమిత కాలం మాత్రమే ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఈ కరోనా వైరస్ నివారణకి వచ్చే వ్యాక్సిన్ ఇప్పటికున్న అవగాహన మేరకి అది ఫ్లూ షాట్ లాంటిదనే చెప్తున్నారు. అంటే మరి దాని ఇమ్యూనిటీ ఎంతకాలం ఉంటుందనేది నిర్ధారంగా మనం చెప్పలేం. ఈ కారణాలన్నిటి వల్ల మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మాస్క్ పెట్టుకోవటం, డిస్టెన్స్ని పాటించడం లాంటి మినిమం జాగ్రత్తలు అందరూ పాటించాలి. ఇంకొకటి ఏం జరుగుతుందంటే కరోనా సెకండ్ వేవ్ భయంతో కొన్ని దేశాలు అప్పటికే లాక్డౌన్ దిశగా మళ్ళీ ఆలోచన చేస్తున్నాయి. ఇజ్రాయెల్ ఆల్రెడీ కంప్లీట్ లాక్డౌన్ ప్రకటించింది. యునైటెడ్ కింగ్డమ్ లో కూడా ఈ ఆలోచన సాగుతోంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వేగంగా పెరుగుతున్నాయి. కొంతమంది చెప్పేది ఏంటంటే సెకండ్ వేవ్ అనేది ఏం లేదు, ఫస్ట్ వేవ్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇప్పుడు జనం అందరూ మామూలుగా బయటకు వచ్చి యథావిధిగా తిరగటం వల్ల ఇప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ పెరుగుతున్నాయి అనేది ఒక ఆలోచన. బ్రెజిల్, ఇండియా దేశాల్లో ఈ సెకండ్ వేవ్ ఎక్కువ ప్రమాదం ఉండే అవకాశం ఉందని కూడా మనం వార్తలు వింటున్నాం. కిందటి వెబినార్లో డాక్టర్ గంటా సతీష్ గారు పిల్లల్లో కనిపిస్తున్న మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ MIS-C గురించి ప్రస్తావించారు. ఇది పిల్లల్లో కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత వచ్చే ఒక యూనిక్ కండిషన్. ఇది చాలా ప్రమాదమే కాకుండా మరణానికి కూడా దారితీస్తుంది. ఇది ఎలా గుర్తించాలంటే జ్వరం రావటం, గొంతు పక్క భాగంలో లింఫ్ గ్లాండ్స్ ఉబ్బటం, చర్మం మీద ర్యాష్ లాగా రావటం, కాళ్ళు చేతులు ఉబ్బటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని వార్తలు చెప్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావించానంటే ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో హైదరాబాద్ నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం ఆ రోజున మనకి డాక్టర్ సతీష్ గారు చెప్పినప్పటికీ అంత అవగాహన లేదు. కానీ ఇవాళ రిపోర్ట్స్ ప్రకారం ఇది చాలా మంది పిల్లల్లో కోవిడ్ వచ్చిన తర్వాత ఈ MIS-C అనేది కనపడుతోంది. అందుకని తల్లిదండ్రులందరూ కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా గమనించాలని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఏమిటంటే మనం ఈ పరిస్థితి, నేనేమి భయపెట్టడానికి చెప్పట్లేదు, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఇంకా ఉంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా
ఈసారి మనం సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏమిటంటే పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడం గురించి కానీ వాళ్ళని ఇటువంటి వైరస్లకి తట్టుకునే విధంగా తయారు చేయడానికి కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయం మీద ఇవాళ చర్చించాలనుకున్నాం. ఇందులో మనకు కొన్ని అపోహలు ఉంటాయి, కొన్ని మిత్స్ ఉంటాయి, కానీ వాస్తవాలు ఏమిటి? అందుకే ఈరోజు దీపికా చలసాని గారు మనకి ఆ విషయాల మీద చర్చించబోతున్నారు. మొట్టమొదట నేను దీపికా గారిని ఇంట్రడ్యూస్ చేసి ప్రోగ్రామ్ ప్రారంభించే ముందుగా మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో సపోర్ట్ చేస్తున్నాయి. అభ్యాస విద్యాలయం విజయవాడ నుంచి, అలాగే శిఖరా స్కూల్ విజయవాడ నుంచి, తెలుగు కల్చరల్ అసోసియేషన్ హ్యూస్టన్ టెక్సాస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఏరియా నార్త్ క్యారోలినా యుఎస్ఏ నుంచి, అలాగే తానా యుఎస్ఏ. ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడంలో సహకారాన్ని అందిస్తున్నాయి. తమ తమ సభ్యులందరికీ ఈ సమాచారాన్ని చేరవేయటంలో, దీంట్లో పాల్గొనే విధంగా వాళ్ళని ఇది చేయడంలో సహాయపడుతున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా కిన్నెరా మెమోరియల్ ఫౌండేషన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు మనతో మాట్లాడటానికి మిస్ గీతా కోరంపల్లి, ప్రెసిడెంట్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ హ్యూస్టన్ టెక్సాస్, ఆమెని నేను ఆహ్వానిస్తాను. గీతా గారు, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు. వి మీట్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు టాక్ ఫర్ ద సెషన్ అండ్ సపోర్టింగ్ ద సెషన్ టు. Just a quick glimpse into what our organization does and why we support this program, right? This is a 43-year-old organization. Ma aim entante we progress the Telugu culture, language and heritage in Greater Houston. అలా చేయడానికి మాకు సెవరల్ వింగ్స్ ఉన్నాయి. తెలుగు బడి, భాగ్యకర ఉత్సవం, స్వరమాద్రి, నెల నెల తెలుగు వెన్నెల. వి ట్రై టు కవర్ ఆల్ ది ఏరియాస్. లైక్ తెలుగు బడి ద్వారా మేము కిడ్స్ కి ప్రోగ్రామ్స్ అందిస్తాము, లెసన్స్ అవన్నీ తెలుగు నేర్చుకోవడానికి. అలాగనే వి క్యారీ ఆన్ సెవరల్ ఈవెంట్స్ త్రూ ద ఇయర్ టు కీప్ కమ్యూనిటీ closer to the culture and the happenings. అప్పుడు కిడ్స్ పెరిగే కొద్దీ కూడా దే ఆర్ అసోసియేటెడ్ విత్ వాట్ హ్యాపెన్స్. అంటే మనం అందరం పెరిగేటప్పుడు మనకి చాలా క్లోజ్ గా వీ హ్యావ్ అసోసియేటెడ్ అవర్ సెల్స్ విత్ ఫెస్టివల్స్. అప్పుడు కిడ్స్ కూడా ఆపర్చునిటీ ఇస్తాము. అలాగనే వీ ప్రొవైడ్ లాట్ ఆఫ్ స్కాలర్షిప్స్ అండ్ ఎవ్రీథింగ్. అయితే ఇది టిపికల్ ఇయర్ కాదు. సో as we all know here, right? అందరు డాక్టర్స్ ద్వారా, లాయర్స్ ద్వారా, సబ్జెక్ట్ మ్యాటర్స్ ద్వారా we try to host a lot of web sessions to help community with information. It more service oriented undi, more than alagani cheppi we are trying to keep up with our online sessions and everything. We are still progressing with our cultural events and everything. కాకపోతే ఇది చాలా అవసరం, ఇన్ఫర్మేషన్ అందరికీ అందించడం చాలా అవసరం. అండ్ I think I greatly commend Kinnera Foundation for hosting these web sessions. Your supporting us. We have hosted several sessions for immigration, healthcare related, and ఇప్పుడు schools open అయ్యే కొద్దీ పిల్లలు ఇంకా ఆ vulnerabilityని తలుచుకుంటే I feel this is a very related and a very important topic for parents to associate with and for them to have some information with. That's the reason we are here, and thank you so much for doing this for our community, and I hope everybody takes some advantage over the information given by Deepika Garu. Deepika Garu, thank you so much for supporting this session. Thank you, Andy Ram Prasad Garu. I hand it over back to you. Thank you, Geeta Garu. Now we will go to main program. So మొట్టమొదట నేను దీపికా చలసాని గారిని ఇంట్రడ్యూస్ చేస్తాను. దీపిక క్లినికల్ న్యూట్రిషనిస్ట్, మైండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్. దీపిక తన ఫాదర్ సుబ్బారావు గారితో కలిసి 2012లో ఫిట్ ఫర్ లైఫ్ అనే సంస్థని ప్రారంభించారు. మనం ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సమస్యలను పరిపూర్ణమైన న్యూట్రిషన్, వెల్నెస్ ప్రోగ్రాం ద్వారా పరిష్కరించడం ఈ సంస్థ లక్ష్యం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO మార్గదర్శక సూత్రాలకు లోబడి ఈ న్యూట్రిషన్ ప్రోగ్రాం డిజైన్ చేశారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది భారతీయులకి బరువు తగ్గటంలో కానీ, అలాగే డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, PCOD, థైరాయిడ్ వంటి
మెటబాలిక్ డిజార్డర్లు తగ్గించడంలో కానీ, జీర్ణశక్తికి సంబంధించిన సమస్యలను తగ్గించడం, మారథాన్, స్విమ్మింగ్ వంటి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఫిట్నెస్ ని పెంచడంలో ఈ సంస్థ సహాయపడింది. దీపిక ఇండియాలో తొలి మైండ్ అండ్ బాడీ ఈటింగ్ కోచ్ అవటమే కాకుండా న్యూట్రిషన్, డైటెటిక్స్, ఫిట్నెస్ న్యూట్రిషన్ లో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ నుంచి డిప్లొమా తీసుకున్నారు. అలాగే డాక్టర్ రిచర్డ్ బండ్లర్ నుంచి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ లో సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. థ్యాంక్ యూ దీపికా చలసాని గారు ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్ టుడే ఫర్ దిస్ వెబినార్. ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, దీపికా గారు కొంతసేపు మనం ఎంచుకున్న టాపిక్ మీద మాట్లాడిన తర్వాత ఆవిడకు ఒక ప్రెజెంటేషన్ ఉంది, ఆ ప్రెజెంటేషన్ చేస్తారు. తర్వాత దాదాపు 30-40 నిమిషాల సేపు మనం పార్టిసిపెంట్స్ వేసే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇస్తారు. సో ఓవర్ టు దీపిక. Thank you, Kinnara Foundation. Thank you, Ram Prasad Garu, and thank you, Geeta, for setting the right context. Firstly, thank you so much, everybody who's here, for taking out time for this session. I do hope to contribute to the health and well-being of children. I'm a mother, and it was the most important thing for me to move into nutrition when I was at 39. And today I'm 47, so about close to 9 years into this line of work. And my best, I would say, joy comes from when I help mothers and families support good health in the family. And so yeah, we're going to get started. I'm just going to set the context in terms of what is immunity. Immunity is something that works in the mind and in the body. And it is an everyday thing. It's not something that you build in one day, but it is a continuous process. And the immunity that we have, that we build in for the children, is very important because as a child, if you have better digestive health, which is the most important part of immunity, then as an adult, my body is able to handle more ailments, diseases better. If you have seen the situation of COVID is something that is coming to us. It's a new, we think it's a new virus, but these are some things that are going to happen as we go along. And the immunity that we have is the only weapon that can help us pass through situations like this with ease. And that is why when we start off as children, we help our children build better immunity. Automatically, we are raising stronger individuals and helping them cope with diseases and ailments that will come. Today it is COVID, tomorrow it can be something else. And 3 years from now, they could be something else. Okay, so I'm just going to start my presentation on the context of immunity. I'm just going to bring out 10 facts, myths and facts. Before I start the myth and the fact, చాలా మంది ఇంటారు, ప్రతిరోజు న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ ఉంటాయి విత్ వేరియస్ ఒపీనియన్స్ అండ్ వ్యూస్. అండ్ ద క్వశ్చన్ ఇస్, why should I listen to Deepika and why not somebody else? What I would like to tell you is that we very, very strongly follow these three bodies. The research that these three bodies have done. One is WHO. I think 3-4 years back, WHO had put together about 100 professionals from across the globe, which included doctors, nutritionists, and healthcare workers, to study all the research papers that are coming out, and then do a factual analysis. And they have come out with some documentation on that. We go with that recommendation, not by something that we just check on Google and we pass on that information. That is one. Second is an ICMR, which is a medical body of India, the medical body, as well as NIN, National Institute of Nutrition. ఈ 3 bodies ni మేము study చేస్తాము, we follow it, and our recommendations to మేము advice ఇస్తాము or guidelines istamu to parents or to any client or patient. That's the only thing I will talk. I do not go by anything that's just showing up on Google as some kind of a news item.
Okay, so that's why you may want to listen to me or listen to what I have to say about any of these myths and what is the reality. Okay, I'm just going to start sharing the screen. Myth 1, fruit juices and fruits are same. Chala mandi anukuntaru, chala parents anukuntaru, ఒక రోజులో ఒక ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం, వెదర్ ఇట్ ఇస్ ప్యాకెట్ జ్యూస్డ్ ఆర్ హోమ్ జ్యూసెస్, బత్తాయి జ్యూస్ ఇస్తారు, లేకపోతే యాపిల్ జ్యూస్, లేకపోతే మ్యాంగో షేక్స్, ఇవన్నీ ఇస్తారు. వాట్ యు ఆల్ షుడ్ నో is that they are not the same. Fruit juices and fruits are not same. To have the best immunity, our digestion has to be the best, and our digestion starts from the mouth first. Our salivary glands lo bacteria kuda untai, salivary glands lo enzymes untai, that from there it starts, and every organ up to the rectum, that is through the stomach, esophagus, stomach, the small intestine, large intestine, and it goes into the rectum. This entire system has a part to play in our immunity. Okay, so when we give a fruit juice, what are we doing? The first is we are breaking the cell walls. We are playing with nature. Nature has something that is nature is giving to us as a whole. That whole has nutrients. The whole has each fruit or any living thing has cells, and that cell, once you tamper with it, once you break it, it does not create the same impact in the body. So when you tamper with the cell walls, obviously the nutrition levels go down. That's the first. Second, the whole salivation process at the start of the digestion, that goes down because you are drinking the juice. Third, and most importantly, what happens is when you have a juice, it is, for example, oka apple తీసుకుంటే, if you eat the apple and the satiety you get with the apple versus an apple glass of apple juice is about 4 apples that go into the system. That 4 apples that go into the system, one is completely, as much as we call it, reduced in nutrition because of the cell wall break. Second, you are giving, fruit is a sugar, and many fruits have fructose, some fruits have glucose and fructose. So you are increasing the sugar component unnecessarily into your body. So what then happens is that the body has to deal with that much more sugar. Okay, it's a more natural sugar than sugar in terms of the sugar. We have refined sugars. Kani, the body, the liver has to deal with that. This digestive health has to deal with that. And when you have more sugars in your body, automatically your immunity goes down. So assuming you are having homemade juices also, it is not going to give the same benefits. Also, the child, because it's already half digested, that means you're already breaking the cell walls and giving it, the child is feeling full, will feel full at that point. Chala tondarga aakali kuda vachestundi. So the child is again going to look at nibbling for foods. Okay, so fruit juice and fruits are not the same. So please start teaching the child to start having whole fruits. And this is age, as children, our food habits and our habit formation is something that they go on to take on for the rest of their lives. So ippudi nunchi manam konni steps teeskunte, what happens then is, then you're teaching a child a good habit that the child will take on from now. So no juices in the kitchen, especially if it's a fruit juices have to be completely avoided. Please teach children to eat fruit as whole from nature. That gives the child better immunity because chala flavonoids untai fruits lo,
immunity building, boosting ingredients, nutrients, vitamins, minerals, and flavonoids. Very good for health, but it has to be had whole. Okay, that's the first myth. Biscuits are a healthy snack. Biscuits is my weak point too. Is a very tasty food. Okay, చాలా మంది అనుకుంటారు బిస్కెట్స్ హెల్దీ అని ఇస్తారు పిల్లలకి. Giving children a biscuit is not a problem, but not because you think it's healthy. 2-3 things happen with biscuits. And in fact, National Institute of Nutrition did a great favor to all of India when it rejected the proposal from biscuit manufacturers to have biscuits in the schools. Now, why are biscuits not so healthy? It's an easy snack. Mananandarki as parents, biscuits konesi as a grocery, part of our grocery, it's easy kada because tasty ga untai, it's packaged, it's clean, it's hygienic, and pillalki andarki nachtadi. So it is okay. So I feel it's a very good thing that I'm taking out biscuits and giving them. Okay, but what does a biscuit do? It has preservatives in it. So the moment there are preservatives, what are we doing? We are increasing sodium components, we're increasing sugars, we are putting emulsifiers into the child's body. At such a young age, the child is having to live with a lot of preservatives, which affect the immunity of the body straight away. Because the moment you give in refined sugars, immunity goes down, it kills the immunity system by about 3-4 hours. Okay. Second thing what biscuits do is, because it becomes sweet, it's a sweet thing kada, chala mandiki chala pillalki chala nachtayi, and sugars and salts are acquired taste. The more sugars you give, the more a body wants. The more salts you give, the more a body wants. And what happens is biscuits become very tasty, fruits and vegetables become very tasteless. So it becomes very difficult for us to build up habits of eating, of getting the children to eat vegetables. Okay, and that is what causes a lot of immunity problems. We cannot stop COVID-like situations. Kani, we can have a strong body to be able to fight COVID-like situations. And when you give foods like biscuits, what happens is the ability to eat other healthy foods go down because it's not taste. And in today's world, we are all working parents. We do not have the time. So it becomes very, very simple to give a biscuit. So it reduces hunger for that minute or for that time. Kani, what you're doing is you're training a child to start enjoying sugars, which does not allow the child to start enjoying vegetables and other foods which do not have as much of a taste. So this is the second myth. A way of life is cereals and milk. For many families, especially US, UK, and definitely in India too. What we need to know is that the invention or it came into existence, the cereal and milk concept, by a doctor who was wanting to give his patients something easy to digest. Okay, that became a household name, and today we all have, my children also love it. So it is very portioned, or it is given in a certain frequency. We do not give it every day, but it is something again which has sugars. And what is most important is when it's processed, again it's not whole from nature. It's half digested, and when we consume it, half the digestion is already done by the processing of these cereals. So when I consume it, or when a child consumes it, it becomes a high glycemic food. High glycemic food, and it just gives you a rush of energy and then a dip of energy. When we have processed cereals, okay, what typically is happening is it does not go down, the absorption comes down considerably. There is some concept of the K cells and the L cells, and there are various stages that are there in the digestion.
for an absorption process, from an absorption point of view. See, చాలా మంది అనుకుంటారు మేమంతా తింటున్నాము, అంతా హెల్దీ ఫుడ్స్ తింటున్నాము, కానీ మాకు డెఫిషియన్సీస్ ఉన్నాయి, పిల్లలకి డెఫిషియన్సీస్ వస్తున్నాయి. Why is this happening? Why? It is because absorption of nutrients is not happening today as much as it happened in the past. And one of the reasons is that we do a lot more of processed, because it is simple, it's easy to do, quick, tasty, and packaged well. Whole foods as close to nature, where you're not breaking the cell walls, is the healthy breakfast for our children. And we have a lot of them in the house. If you look at it, if you do the pongal is there, which is a rice and a dal. There is dalia, there is upma, which are as close to nature. It's not as much, but it's not, as processed as what you see in terms of processed cereals and milk. So, myth number 3, please, as much as possible, have whole. As much from nature, so that you get the absorption of nutrients, and that absorption improves the digestive health, and that improvement in digestive health improves immunity, because the whole immunity is around your digestive health. Better digestive health, better immunity. 4, chala mandi ladies and mothers shy away from giving protein foods to girl child. Vedi ostadani cheptaru. So therefore, I've had so many people telling me, Rozu egg ivaddu, wait chesthe, the girl will get her menstrual cycles earlier. Okay, chicken, and as adults chala mandi anukuntaru, chicken, meat, mutton, fish cause a lot of heat to the body. We should not eat much of it. Okay, healthy lifestyle, and we should take off all these proteins. The fact here is that if we have these proteins in a certain portion that is required by our body, then, which is 0.8 grams of protein, of dense protein like this, for a kilo of ideal body weight. For example, if your weight is if the child's weight is about 50 kilos, then we are saying about 35 to 40 grams of protein in the day. If you're looking at it, you can also go up to 50, because children need more protein while they're growing up, and it improves the hormonal functioning a lot better. Then, it is not harmful for the body. In fact, proteins like these are complete proteins. World Health Organization has given a protein efficiency, which is PDCS, and it clearly gives all of these proteins on the higher side of the scale, versus a dal. Dal lo em avutadante, it is more of a carbohydrate, and a dal and a cereal together makes it complete. It is not complete by itself. So having proteins like this on a daily basis, but portioning it out. Indian habits etla untayante, we do not eat for the whole week. A Sunday madhyanam lunch time ki we have only chicken and rice. And the chicken and rice that we have is a lot of portion. That is the problem. You can't do so much of chicken and rice at one time in the meal. It has to be about 60 grams, 50 grams in a meal. That means about 2 to 3 small pieces. Not so much of chicken and rice. Not some people do 4 eggs a day. That's not right. Or having a lot of mutton biryanis. That is not the concept of good value protein. As much as we can do, having protein in small portions of 2 to 3 pieces in a meal, 1 egg in a day, is what we should be looking to do for good health. Myth number 5, ghee, cheese, these are not healthy because they are high in fats and calories. Now, foods like protein and good fats, cheese is also a good fat if you have it in small portions, and not like a pizza topping. Alla kadu, chinna portions lo. In fact, dairy is one of the traditional sources of protein for most Indians. Chinna portions lo manam తీసుకుంటే, then ఏమవుతుందంటే the good fats improve the digestion of the system,
and improve the immunity, because we need fats for the food to go into the cells in the body. We need proteins to be able to improve our immunity, because proteins are needed for hormonal functioning. Okay, if we do not have fats in our food, there is irritability, there is anxiety disorders, there is a lot of restlessness. And pillal kada, when we are looking at children, they have very small tummies. A small tummies lo manam ఎంతవరకు న్యూట్రిషన్ ఇస్తే మంచిది. అండ్ ఘీ అండ్ చీజ్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ increase the density of nutrition, because they're less, with lesser amount you get lot more benefits. Okay, so that's why it's not that it is bad for health. It's because it's high for calories, you should not have it. Kani oka chinna portions lo they really work wonders from an immunity standpoint. Deepika garu, cheppandi. Going back to your myth 4, ఇక్కడ మనకి శ్రీధర్ నామినేని గారు అడుగుతున్నారు, రిగార్డింగ్ చికెన్, పీపుల్ హ్యావ్ బీన్ అడ్వైజింగ్ us to avoid especially broiler chicken and the eggs from poultry farms. ఓన్లీ కంట్రీ చికెన్, కంట్రీ ఎగ్స్ తీసుకోమంటున్నారు. దీని మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అని? Very rightly said, we should be looking to have as much as possible non-farm proteins. Like for example, chicken is in India is industry, so they are grown in conditions which make them fat very soon. So it is not the most advisable. Most advisable is Nati Kodi chicken if you can get it. Eggs which are grown in the wild. Now you do get eggs which are, they call it cage-free eggs and all these kind of variants. So it is advisable to have this eggs and chicken. I would in India the best form of protein is mutton, because they're grass fed. But then it should be in very small portions, not the way that we normally eat. So eggs and chicken, yes, is better if we are able to get cage free eggs, or eggs which are free range. Kani but having the eggs that you get in the market, if it's not cage free and free range, it's not that it makes it completely bad. It's about balancing out. If you don't overdo any food, then you will not have a problem. It's that overdoing of chicken, overdoing of eggs, that becomes a problem. The thumb rule is grass fed and as wild from the nature as possible, because the more they use their bodies, the more lean the meat is, and the more grass they have, which is like in mutton it's grass fed, then it is anti-inflammatory. So fish also, deep sea fish is good, river fish is good, not the pond fish, because again it is in anti-industry like conditions. So very rightly said that eggs and chicken do have this disadvantage, but when you have 1 egg a day, or when you have little bit of chicken in a day, or twice a week, this is what we do, and we diversify. Twice a week we will have chicken, twice a week mutton, twice a week fish. Then it is okay to have it. Deepika, from the first myth, fruits and fruit juices gurinchi, ఏ type of fruits preferably given to children to enable them to build potential immunity అని? సహజంగా వాళ్ళు ఫ్రూట్స్ ఇష్టపడరు కదా, జ్యూసెసే ఇష్టపడతారు. అయితే ఎలాంటి ఫ్రూట్స్ ఇమ్యూనిటీకి బాగా బిల్డ్ చేస్తాయని ఒకటి. రెండవది, కివి అండ్ ఆమ్లా, అవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయా, వాటిని ఇవ్వచ్చా అని చెప్పాడు. శేషసాయి బాబు వాడరేవు. ఇప్పుడు ఫ్రూట్స్, ఏదైనా ఫ్రూట్స్ మన దొరికింది ఫ్రమ్ నేచర్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఎంత డైవర్స్ గా మనం ఇస్తే పిల్లలకి అంత మంచిది. ప్రతి ఫ్రూట్ లో ఒక న్యూట్రియంట్స్ ఉంటాయి, ప్రతి ఫ్రూట్ లో విటమిన్స్, మినరల్స్, ఫ్లావోనాయిడ్స్ ఉంటాయి. సో ఎంతవరకు డైవర్స్ ఉంటే అంత మంచిది, ఎంతవరకు సీజనల్ ఉంటే అంత మంచిది, ఎంత లోకల్ ఉంటే అంత మంచిది. ద ఫుడ్ టు మౌత్ రేషియో ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే వెన్ దే గో త్రూ కోల్డ్ చైన్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు యూ గెట్ ఇండియాలో వాషింగ్టన్ యాపిల్స్, ఓకే, అది ఇట్ కమ్స్ ఫ్రమ్
a very long distance. A long distance valla em avutundante, it is kept in environments that is keeping it fresh. So entavaraku manam as local as possible, as seasonal ante it is meant for that time of that fruit to come out in the nature, which means it supports the season and supports our body, and as diverse as possible. Every fruit has vitamins and nutrients that support the body. Fruit juices చాలా మంది పిల్లలకి ఇష్టపడతారు, కానీ it is a habit formation and ఒక పేషెన్స్ ఉండాలి మనకి. కొన్ని, like for example, for my daughter, she doesn't like a fruit at all, కానీ there are some ground rules in the family that you, out of the fruits that are there, you have to have one fruit. And there are no choices ikkada. The more we give them taste, fruit juices, it's easy to drink kada, and it is more sugary. It's easy to drink. Oka habit atla iste pillalki adi formations avute, it becomes difficult for the child to enjoy the fruit that is there in nature. So the more patience we have, and some ground rules that we are not bringing in these from the market, automatically children learn. With children, it is who has more patience, their stubbornness or our patience. Okay, so I would say that is that is non-negotiable, and that is something that we have to constantly have patience and constantly give. Keep trying, and keep putting it. Even if it's a piece out of a whole apple, one piece, it is better than giving half a glass of an apple juice. Okay. Second thing, amla has a fantastic source of vitamin C. Kani chala mandi pillalki nachadu. Kani variants of amla is there. Like for example, lemon is a good variant. Oranges are good variants. Mosambi are good variants. Good variants that a child can tolerate. Amla it's hard. Okay, I put amla into my rotis. So, and with a very little portion of it. So atlaga I put into some food where that strong taste does not come into to a child's mouth. Okay, and I look for variants, like a lemon water in the morning is a good thing to bring up, not for small children, kani like for adults for 12 years old plus, you can look to bring in, especially if you see the child is putting on weight. These are good habits to bring out. So diversity, as local as possible, as seasonal as possible, is the mantra for fruits. And anni fruits support cheste body immunity ki. Every fruit has good nutrients. High calorie fruits like banana make you fat. ఇప్పుడు if childhood obesity is a reality, చాలా మంది children కి already obese tendencies కనిపిస్తాయి, and చాలా మంది parents start looking at, okay, ఈ fruit లో చాలా sugars ఉంటాయి, చాలా calories ఉంటాయి, therefore we should not give. ఇవన్నీ are very sugary and ఇది మంచిది కాదు పిల్లలకి. Fruit like banana has amazing benefits for the digestive health. It has potassium, which is very important for improving your digestive health. The better the digestive health, better is your immunity. And it also satiates the child. So for example, when a banana versus, I would say, an apple or a kiwi, banana will stay in the system for longer. Therefore, the child feels less hungry very quickly. So please do not take away foods and fruits because it is higher in calories. And it may make you fat. It does not make you fat. Myth 7, mineral water is healthy, good for immunity as it is more hygienic and pure. Last 15, 20 years, 25 years, the mineral water has come into our existence, has become a part of our lives. And we have forgotten to use our age-old tradition of boiling and cooling water. Also, mineral water ante chala easy ga aipotadi. You just have to get these bottles that come in to our kitchens, and that's enough.
But what happens is that when there are these systems and processes used, it is also stripped of a lot of vitamins and minerals that is there in the water. So boiled and cooled water is a very, very, very good alternative to a mineral water. If we go out and we are not getting water, then it's okay to have mineral water. As at the home, boiled and cooled water, but boil it for 20 minutes and let it, stay on in the gas for about 5 minutes more. It takes away all the bad bacteria and keeps the vitamins and minerals intact. So please use these small traditions and age-old habits versus getting water, which is mineral water. Myth 8, exercise is a key to good health. చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు పిల్లలు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తే ఏదైనా ఇవ్వచ్చు, ఇట్ డస్ నాట్ మ్యాటర్, పిల్లలు children are thin, so therefore they do not need to be given any kind of healthy foods. Exercise and nutrition are two different things. Exercise cannot replace bad nutrition. ఇప్పుడు మీరు టీవీ ప్రోగ్రామ్స్ or న్యూస్ వింటుంటే there are so many people who supposedly seen fit from the outside are struggling or struggled with COVID, because people think, this person ran marathons, this person is so fit, looks so fit, but is struggling with issues like COVID, because people assume exercise cheste weight loss avute, it takes care of everything. Bad nutrition can continue, and because of the kanpichatledu, but it is not a replacement. You have to exercise. There is a way to exercise. You have to exercise, but it cannot replace bad nutrition. So please do not assume that just because the child is running around or you're making them play games and sports, so therefore you can give whatever to the child, and the child is wanting sugars, you can give the child sugars. It is not a replacement. Myth 9, children have to be all-rounders to survive. This generation of children are going through a lot of stress, because as parents, we are loading a lot on the child. It is causing a lot of stress to the child. And the other thing that we are doing is to have, say that, okay, this, and then we try to give ourselves, we want to pacify ourselves that we are trying to make them all-rounders because they are competing with the rest of the children in the world and they need to be equally competent. Oka music classes ki manam register chestamu, oka sport cheyali, oka instrument play cheyali, they need to be great in studying, they have to be doing so well in a great sport. So it is constantly putting a lot of stress on the child that reduces the child's immunity by half. Because when the stress hormones are in play, automatically the enzymatic production in the digestive health comes down, the absorption of nutrients go down. And if you look at world around, you will see that there are so many people who are performing beautifully without being all-rounders. And as parents, if we see a lot of us have performed so well for ourselves in life without being all-rounders. 3 things we should remember in stress is negative energies like fears, okay, stress, competition. These can either pull you down or can cause health problems. It does not give you much in terms of a positive benefit. So yes, we have to be careful about COVID. Yes, we have to be, we have to do our things on social distancing, mask weskoali when we go to crowded places. Go only where required. Kani getting obsessive about COVID, constantly watching news about COVID is okay as long as it is not bothering you. Because if you as parents have fears about COVID, it translates to the child because the whole home has an energy of fear. And when there is negative energies like fear, anxiety, what happens is
no matter how well you eat food, absorption does not happen as much as we think it should be. So please be careful on the stress that you are having for yourself, and please remember that you are translating a lot of this to the children. And it's not worth it because children don't know. మేము న్యూస్ పేపర్స్ చదువుకుని మేము ఫాలో చేసి కోవిడ్ రిలేటెడ్ న్యూస్ ఫాలో చేసుకుని మాకు స్ట్రెస్ అవుతాయి. It does not mean that it's a great thing because you may not show it, and you may think that it is not impacting anybody around, but it does impact the children around. And let children be. It's okay if children have some spare time. Just because the child is having some spare time does not mean you're causing damage to the child's future. We all, when we grew up, had spare time. We did not constantly, our parents were not there telling us one after the other to do things. But it did not change anything for us in our lives or in our careers. So please be careful when you're pushing a child to do well. It's okay. Children have to be out of their comfort zone to a certain extent for better performance. Kani, know where the balance is. Suicides have gone up in the recent past in terms of children. It all comes from a lot of pressure. And parents unknowingly put a lot of pressure. It's not okay, not with intention, without intention, these are pressures. But it is impacting the child's brain and it impacts the child's digestive health and the immunity. Myth 10, more the personal sanitation, better will be our health and immunity. See, and with COVID, inka chestnamu, we are doing a lot of hand sanitizers. We are doing, constantly looking to clean our personal environments. Yes, it's important, but also remember that if you see Indians' recovery rate is so much better than the world. One of the things that have happened is because we learned to live, a life with bad bacteria around, and our bodies got used to that. Now, for example, I have a lot of family in the US, except for me, the rest of the family is there. The same people who grew up in this environment of India have gone to the US, and when they come back to India and they eat food, most times the body is not able to cope with the digestion. They drink water outside, the body is not able to cope. Why? Because intrinsically we have become more focused on sanitation. We have increasingly become more on the hand sanitizers, and with COVID, 5 times upwards our sanitations have gone up. I'm not saying don't work on it, but build in a balance, because the body has to learn to work with infections, mild infections by itself. The body has a huge healing power, huge capacity to, build itself and fight immunity issues like sicknesses. So what happens is when you do not let the body even have these environments, the body then becomes very sterile. And therefore, our body becomes less resistant to any infection. So then a smallest of infection causes a lot of havoc to the body. So have a balance. Don't get into too much of hand sanitizers. Wash your hands, that's good enough. Okay. Washing hands when you come back from outside is a good habit. Kani intlo hand sanitizers vaadadam. I've seen a lot of now people starting to do that. Use hand sanitizers. Somebody has come from outside. Please use hand sanitizers. It is not needed. So that is it from our side. I'm open to questions now. Thank you, Deepika garu. Chala kotta vishayalu chepparu. ఫుడ్ విషయంలో, ఫ్రూట్ జ్యూసెస్ విషయంలో, అలాగే లాట్ ఆఫ్ మిత్స్, మనకి ఇమ్యూనిటీ గురించి ఉన్న అపోహల్ని తొలగించే విధంగా మీరు ఈ సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు మనకి కొన్ని ప్రశ్నలు ఆల్రెడీ ఉన్నాయి. నేను 1 by 1 ఐ టేక్ దెమ్. పట్టాభి కంఠంనేని అడుగుతున్నారు, ఇందాక నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ గురించి చెప్పారు కదా, దానికి వెజిటేరియన్స్ కి ఆల్టర్నేటివ్ ఏమిటి అని అడుగుతున్నారు. Dairy products, traditional sources of protein for Indians. Chala manchi alternatives untai. Curd, milk, paneer, cheese.
Ivanni are a part of our, I mean, curd and milk definitely for a South Indian Telugu family is a part of our lives. Dairy products are fantastic sources of protein. And dals kuda chala manchi sources, except that dal and rice cereal has to be there in a certain portion for better absorption and better efficiency. Kani don't depend only on dals. Dairy products, cereals lo any foods like, for example, green leafy vegetables lo kuda inka proteins ఉంటాయి compared to other vegetables like carrots, beetroots, which are tubers. Okay, so having more of that, having some legumes, dairy products are fantastic sources of proteins, vegetarian proteins. కవిత గారు అడుగుతున్నారు, గ్రీన్ జ్యూస్ విత్ సమ్ ఫ్రూట్ షేక్స్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి, అది ఇవ్వచ్చా అని? See, vegetables are still okay for a juice or soup ala, endukante yes, vegetables do also, we are also breaking the cell walls of vegetables. Kani what happens is the fiber components are pretty much intact. You can't make a green juice, I mean you can't make vegetable juice sweet, so it's okay. So, and vegetables are lesser in calories than fruits in that sense. So vegetable juices are still okay. Kani enta varaku and koddiga for a taste, like a half a banana, or half an apple, oka taste kosam laga మీరు తీసుకోవాలంటే it is absolutely okay. Having said that, even in the case of vegetables, whole vegetables are better than juices, but vegetable juices are not that low, you can, the vegetable juice does not add, when you have it, does not negatively impact the body. So, but have it as fresh as possible. You put chesin tarvata as immediate as possible is as best you can have, and with little bit of fruit for a taste. It's better than putting jaggery or sugar, any of those, better than putting those. Srini Rao Ananta, what would be the calorie intake for teenage boys and girls? అది మొదటి ప్రశ్న. How do we split the food categories to get the right balance? It is height and age and weight. Calories are dependent on that. For example, charts in the internet on what is the height and what is the ideal weight. Ideal weight meda one protein has to be 0.8 to 1. It can also be 1 because children are growing and they need more proteins. So it is not something, there's nothing universal and generic. And the ability for every child to handle different food groups like carbohydrates, proteins, fats are dependent more on the child in the womb, and therefore the glucose handling capability, and therefore the carbohydrates and proteins and fats vary. Kani the protein components is a 0.8 to 1 per ideal body weight, which has to be split between 4 meals. Fats up to 25-35 grams to about 40 grams also in the day, because children need more of good fats too. There is no generic rule of what should be a calorie intake. It all depends on the height and the weight of the child. See, at the end of the day, 2-3 ground rules is something that I keep telling parents. One is as whole from nature as possible, as diverse vegetables and fruits that you can have in a day, and in every meal have a protein, have a fat, good fat, and have vegetables or fruit, one of them. So that just make sure that, and as when you look at vegetables and the diverse undalante, as many colors that you like or that you can handle, the child can handle, and as less cooked as possible that is palatable. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తుంటే అందరూ అని చెప్తారు, మేము అన్ని వెజిటబుల్స్ తింటున్నామండి, పిల్లలు కూడా అన్ని వెజిటబుల్స్ తింటున్నారు, కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఓవర్ కుక్డ్. సో వేపుడు లాగా, సో ఏమవుతుందంటే వేపుడ్ కైండ్ ఆఫ్ అది వెజిటబుల్స్ ఉంటే ఇట్ reduces the nutrition value of the vegetables. So మీరు empty calories తింటున్నారు, not nutrition. సో అదే ప్రశ్నని రావు గారు, రాజేశ్వర్ గారు కూడా అడిగారు. కుక్డ్ వెజిటబుల్స్ మంచివా లేకపోతే రా వెజిటబుల్స్ బెటరా?
సాలడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలా అని? See, మీరు ఒక బ్యాలెన్స్ ఉండాలి. One, cooked vegetables ante it really helps from infection. You're reducing the infection when you have cooked vegetables. So if you are capable of handling raw vegetables, then great. Kani raw vegetables, the problems are one, the infection that can go into the system. Second is if the child is thin already or already malnourished, cooked raw vegetables make you feel full. So then the child is not eating as much as the child should eat. So kodiga cooked is a better way than a raw. If the child can handle raw and you are able to have the good sanitation practices to make sure that there is no infection that goes into the child's body like that, and the child is not becoming malnutritioned by eating lesser food, because increasing a stomach capacity is not a solution. Making sure that you give the maximum the child can handle within the portion sizes. So choose the balance between raw and cooked. And cooked low, just make sure it's not cooked more than 5 to 7 minutes or 10 minutes. That is the vegetables that give you nutrition. A vapor like vegetables, tinachu manam, I'm not saying no, kani nutrition anta undadu andantlo. కాకాని సరిత గారి ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈస్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ ఫర్ చిల్డ్రన్? Fruit, milk, and so fruit gives the the flavonoids. Fruit gives the whole carbs. Milk gives you the protein, and if you can then if you can have good fats and a complex carbohydrate meal like a rice and dal, like a pongal, that is good. Like upma, that is good. Like a roti, that is good. So these could be the options that you can give a child in terms of breakfast options. Okay. కవిత కిరణ్ గారి ప్రశ్న ఏంటంటే, కెన్ వి రీప్లేస్ డైలీ కర్డ్ విత్ వేగన్ కర్డ్ విత్ బాదం అండ్ క్యాషూ సిసేన్? See, veganism, miru cheskunte, I have a lot of clients, including a lot of the Tollywood world has moved to veganism. Veganism manam follow cheste, we have to be very, very careful on the nutrition of the body, because we are directly taking off a lot of food groups. So unless the person is lactose intolerant, you should not look to move there. It can be an add-on. Ipudu badam is the badam is a complex fiber. It has the good fats in it. So it works very well for a child in terms of improving the good fats into the system. And that also I would suggest eat whole versus the milk. Kani, if the child is lactose intolerant and you have decided to move to vegan and you're a vegetarian, then look to take on foods like almond milk, but it is not as high in protein. For example, almond milk of 100 ml will give you about 2 to 3 grams of essential proteins. Kani, if you look at the same thing of regular milk, it gives you 5 times more protein. Okay, so why are we getting into vegan is important, and therefore then make sure that all the food groups like B12 for a vegan is a big problem, because B12 comes from dairy products and animal protein, and B12 is a very important nutrient for our digestive health, immunity, neurological health. So make sure that there are enough sources of B12 in supplement form, like in foods, so that it is not hampering the child's neurological health or digestive health. రాజేశ్వరి గారి ప్రశ్న ఏంటంటే, మనకి దొరుకుతున్న మిల్క్ కానీ యోగర్ట్ కానీ మంచివేనా? హౌ ఫార్ దే ఆర్ గుడ్? See, there are a lot of theories, Andy, in terms of ipudu milk is milk powder milk and all that. There is a lot of theories around that. And also there are a lot of theories around vegetables, because pesticides untai, in the spraying. So, alanti emaindante, we are letting go of a lot of food groups which are
very essential for existence, which is like protein, which are like vitamins and minerals, and our dependency on cereals have become very high. Cereals and grains, like most of India's population are living on 80% grains, rice, dal, roti, ragi, millets. Even what is then happening is, of course, cereals, the best part is that they are all rounders. Cereals lo anni untai. There is vitamin B12s are there, there is protein in it, there is fiber in it if you have whole. Kani, it is not sufficient to take care of the daily recommended nutrition that is given by the government or that is needed by the body. So if we have to make a choice, make sure that, as I said, don't overdo milk. Milk manchidi ante you give the child 2-3 glasses of milk in a day. Look to diversify your food sources. Milk is one such thing, curd is one. Vegetables give you also a lot of calcium. So you please make sure the child is having greens in the food, which gives you the calcium sources. So don't overdo it. At the same time, don't stop these food groups that from going into the system. వెన్నెల గారి ప్రశ్న ఏంటంటే, ఇందాక మీరు చెప్పినప్పుడు చాలా మంది మిల్క్ ఫ్రూట్ కలిపి ఇవ్వకూడదు అంటారు కదా, మీరేమో బ్రేక్ఫాస్ట్ కి రెండు ఇవ్వమంటున్నారు, వాటి మధ్య ఏమన్నా గ్యాప్ ఉండాలా కన్జ్యూమ్ చేయడంలో బ్రేక్ఫాస్ట్ లో అని అడుగుతుంది. కొంతమంది పిల్లలకి వన్ ఇస్ నెవర్ మిక్స్ ఇట్. నేను నాట్ లైక్ షేక్. ఫ్రూట్ విడిగా తినాలి, మనము మిల్క్ విడిగా తినాలి. If a child has a little weaker digestive system, ఒక 10 to 15 minutes gap ఇవ్వండి after a fruit. Fruit is best had at the start of the meal or as a standalone, but not together, and not after the meal. So don't mix it, but you can give them as separate. మనం తింటాం కదా, ఫస్ట్ ఫ్రూట్ నుంచి స్టార్ట్ చేసి బ్రేక్ఫాస్ట్, దెన్ యూ హ్యావ్ either a pongal or the upma, ఇవన్నీ or a roti అలా, and ఆ తర్వాత గ్లాస్ ఆఫ్ మిల్క్, దెన్ ఇట్ గివ్స్ ఇనఫ్ ఆఫ్ అ గ్యాప్. సహస్ర క్వశ్చన్ ఏమిటంటే, రాగి జావ హెల్దీయా కాదా, దాని బెనిఫిట్స్ ఏంటి? See, ragi is a good source of iron, and iron products are, there are a lot of iron related products which will include dates and stuff like that. దాంట్లో ఇంకా ఉంటాయి ఐరన్ కంపేర్డ్ టు రాగి. Grains lo ragi has more iron than a lot of other grains. And anduke cheppanu that today we are letting go of a lot of food groups because okati egg milk is not good because it's powdered milk. It is there are dairy farms that are putting hormones into the cows. Then vegetables and fruits anta teesesnamu because there are a lot of pesticides. So emaindante our concentration of grains have become very high, and therefore we are having a lot of challenges on metabolic disorders at this point of time. So ragi java ivalante, it is a better grain than a lot of other grains in terms of the iron content. Kani, there are a lot of iron sources, like animal protein is a very good iron source. Then dates and all of them are very good iron sources. So there are many more iron rich foods to have than ragi java. Anita garu adugutunnaru, what is the A2 milk? Is it better than normal milk? These are all controversial answers. See, they say that A2 milk is the Gir cow milk and all of that. The way I look at nutrition is to have a balance in terms of a budget and in terms of the way I look at life. So if I don't increase my milk consumption and I have one milk as one part of my daily consumption, then the regular milk is fine, because A2 milk also comes with a lot of cost. Is it better? There is like WHO I9 doesn't talk about it. Of course, the people who are selling it talk about the purity of the milk. So from that point of view, yes, it's giving you better benefits. Kani, we also have to look at long-term sustainable and budgets, and amount of money we want to spend on nutrition also is an important factor. So if you can afford it, please go for that. If you can't, it's okay to have the milk that's available. Okay, we are running out of time. So last 2 questions తీసుకుంటాను. కిషోర్ కుమార్ గారు అడుగుతున్నారు, ఈ బనానాస్ మంచి ఫ్రూట్ అన్నారు కదా, కాకపోతే వాటిని చాలా
మాగపెట్టి ఆర్టిఫిషియల్ గా రైప్ చేసి ఇస్తున్నారు కదా, అది ఎంతవరకు మంచిది అని? So the easiest solution bananas ki, just get raw bananas. Ripe అయిపోతాయి. ఒక it takes just to ripen it. So if you want to consume bananas, and adi, that is, see, the artificial ripening is happening. Kani, if you want to let go of it, then, or I would say circumvent situation like this, then just take green bananas and let it ripe by itself. And if దొరుకుతున్నాయి మార్కెట్స్ లో, you get green bananas. ఈవినింగ్ టైంలో ఓట్స్ ఇవ్వటం మంచిదేనా పిల్లలకి? As least processed as possible. సో టైం ఏం ప్రాబ్లం కాదు అంటే time is not a problem. Oats, actual oats takes 2 hours to cook. కానీ మనం చాలా మటుకు refined oats తీసుకుంటాము because it is quick, less than 3 minutes లో you can make a oats meal. So ఏమవుతుందంటే it becomes very easily digestible food, and you're stripping the oats of a lot of nutrition and the body from a lot of nutrition. So if you're okay with getting the steel cut oats and the oats that you get in the US, which have, which is actual oats, not the refined oats, then oats is, every grain is see, everything in nature has a benefit, andi enta varaku manam teeskunte anta manchidi. Time is not a problem with it, but as less processed as possible. The moment we are looking at foods which are 3 minutes, 2 minutes, quick to eat foods, we are going against the body. Last question from the participants: how practical is going vegan in India? Is it affordable, and do we have enough vegan products in India? Vegan, you can go vegan. I have fair amount of clients going vegan. Do I recommend veganism? I say go with your body. Chala mandi clients ki, chala mandi manchulki vegan works. Chala mandi ki it does not work, because when you go for something very specific, you are stripping the body of a lot of nutrition. If you do not know what you are stripping the body of, you will get a lot of health problems, including anxiety disorders and all of that, because it is dependent on a lot of nutrients that vegan does not support. Like, for example, protein, dairy, all of these are ingredients that or nutrients that the body you cannot have in a veganism. Having said that, 2 types of people are there in vegans. One is insulin sensitive. Insulin sensitive valki, the dals work well, and they do not have a problem with protein sources, because India has intrinsically a lot of dal, legumes in the diet. Kani insulin resistant valki, if you are going vegan and if you are using dal, it causes a lot of health problems, including diabetes and skin issues, pimples, and a lot of other issues. So if you are insulin resistant vegan, then you are getting proteins like pea protein, hemp protein, rice protein, soy protein. So these are proteins then you have to take into your diet. These proteins are isolates, not processed, but look out for a company that is good in with good ethical practices, so that their manufacturing is good. Because if you take on isolates and proteins where the manufacturing or the ingredients are not great, then it does impact the body. So veganism, you can do veganism in India. It is possible. Can you look at these 2 factors? Thank you, Deepika garu. Already మనం 20 minutes క్రాస్ చేసాము మన టైంకి, బట్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మీరు చెప్పే విషయాల మీద వినటమే కాకుండా వాళ్ళకున్న డౌట్స్ కూడా అడగటం వల్ల క్వశ్చన్స్ అన్ని తీసుకున్నాము. ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు ఎండ్ దిస్ వెబినార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. దీపిక గారు ఈ రోజు మనకి న్యూట్రిషన్ కి సంబంధించి ఇమ్యూనిటీ బిల్డ్ చేయటం అనే విషయంలో పిల్లలకి ఎలాంటి ఫుడ్స్ ఇవ్వాలనే విషయంలో కూడా చాలా విషయాలు చెప్పారు. బేసిక్ గా టేక్ అవేస్ ఏంటంటే, యాజ్ లెస్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవటం, న్యాచురల్ గా దొరికే ఫుడ్స్ మీద ఎక్కువ డిపెండ్ అవటం ఇమ్యూనిటీ పెంచుకోవటానికి. అలాగే మైండ్ ది అమౌంట్ ఆఫ్ ఫుడ్ దట్ యు ఆర్ టేకింగ్, లిసన్ టు యువర్ బాడీ, వాట్ ఇట్ వాంట్స్, వాట్ ఇట్ కెన్ టేక్. ఆల్సో పిల్లలకి చిన్నప్పటి నుంచే ఫుడ్ టేకింగ్ విషయంలో హ్యాబిట్స్ మనం ఎంతో కొంత కష్టమైనా సరే బలవంతంగా హ్యాబిట్ ఫామ్ చేస్తే వాళ్ళు ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకుని
పెద్దవాళ్ళు అయ్యేసరికి ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్స్ మళ్ళీ ఎప్పుడు భవిష్యత్తులో వచ్చినా కూడా తట్టుకోగలిగిన ఇమ్యూనిటీని మనం ఇవ్వగలుగుతాం. పేరెంట్స్ గా మనందరి బాధ్యత అది. కాబట్టి కొంచెం కష్టమైనా సరే వీ హ్యావ్ టు టేక్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ దెన్ యాక్ట్. ఇవాళ నిజంగా ఇది ఒక రకంగా మనకి మంచి చేసిందనే చెప్పుకోవాలి. లేకపోతే ఇమ్యూనిటీ మీద పిల్లల ఆరోగ్యం విషయంలో మనం ఇంత ఆలోచించే వాళ్ళం కాదు, ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అనుకునే వాళ్ళం కాదు. కాకపోతే ఏమిటంటే మళ్ళీ పరిస్థితి మామూలుగా వచ్చేటప్పటికి మనం ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ యథావిధిగా పాత పద్ధతిలోనే జీవితాన్ని కొనసాగించకుండా వీ షుడ్ లిసన్ టు ఆల్ దీస్ గుడ్ థింగ్స్. ఇవన్నీ ఏదో చెప్పినట్టుగా చిన్నప్పుడు ఉన్నవే. మా మదర్ ఇప్పుడు 84, తను కోవిడ్ తట్టుకోగలిగింది ఇప్పటి వరకు నెగిటివ్, నేను పాజిటివ్ అయ్యాను. అయితే నేను కూడా కొంతవరకు దాని నుంచి బయటపడ్డాను. మరి చిల్డ్రన్ అంత ఇమ్యూనిటీ ఉందో లేదో మనం చెప్పుకోవాలి. అంటే తరాలుగా చూస్తుంటే ఇంత గ్యాప్ ఉంటుంది. ఇదంతా కూడా జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంది, అంతకంటే ఏం లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ శ్రద్ధతో మీరు విన్నందుకు చాలా థ్యాంక్ యూ దీపిక గారు. ఇంకొకసారి కిన్నెరా మెమోరియల్ ఫౌండేషన్ తరఫున మీరు ఈ రోజు పార్టిసిపేట్ చేసి ఈ విషయాలన్నీ మాకు చెప్పినందుకు, అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా దాదాపు 1.5 hours నుంచి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మరొకసారి సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్ అన్నిటికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మళ్ళీ వచ్చే నెల కిన్నెరా మెమోరియల్ ఫౌండేషన్ తరఫున మరొక వెబినార్ తో వి విల్ కమ్ టు యూ. ఈసారి పిల్లల ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక స్పీకర్ ని మీ ముందుకి తీసుకొస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Stay home, stay safe. With this, I'll end this webinar. Thank you. Thank you so much for listening to me.